ఇప్పుడు పేయింగ్ పేషెంట్ జనరల్ బిల్లింగ్ చెప్పానండి. ఇప్పుడు ప్యాకేజ్ బిల్లింగ్ చెప్తాను. సో ప్యాకేజ్ బిల్లింగ్ అనేది ఎలా చేసుకోవాలి మన LX360 సాఫ్ట్వేర్లో మీకు ఒకసారి గైడ్ చేస్తాను. ఇప్పుడు నేను లాగిన్ అయినాను. సో ఇవన్నీ ఫస్ట్ అడ్మిషన్ చేస్తాను ఒక పేషెంట్ని, చేసేసి చూపిస్తాను. మేల్ అండ్ సన్ ఆఫ్ ప్రభాత్, తెలంగాణ స్టేట్, మొబైల్ నెంబర్, సేవ్ కొట్టంగానే రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయ్యి ఇక్కడ వచ్చింది. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే పేషెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ అవుతుంది. క్లీన్గా అని అడుగుతుంది. డిపార్ట్మెంట్ జనరల్ సర్జరీ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ తీసుకున్నాను. తర్వాత బెడ్ టైప్ ICU 1 బెడ్ తీసుకున్న తర్వాత బెడ్ సెలెక్ట్ చేయండి. తర్వాత పాస్, అటెండెంట్ నేము, అటెండెంట్ పాస్, సేవ్ చేశాను నేను. తర్వాత ప్రింట్ అడ్మిషన్ ఫామ్ ప్రింట్ చేసి ఇట్లా పెట్టచ్చు ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను పేషెంట్ని అడ్మిట్ చేశాను. ఎగ్జిస్టింగ్ పేషెంట్ కూడా ప్యాకేజ్ చేసుకోవచ్చు, కొత్తగా అడ్మిట్ చేసి కూడా ప్యాకేజ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడే ఫ్రెష్గా చేసాను కదా, నేను ప్యాకేజ్ చేశాను. ఓటీ సర్జరీ పోస్టింగ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే పేషెంట్ సెలెక్ట్ చేసుకుని పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ పేషెంట్ని ఇప్పుడు అడ్మిషన్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే మనం ప్యాకేజ్ బిల్లింగ్ మల్టిపుల్ వేలో చేసాం మేము. సో ఎలా అంటే ప్రీవియస్గా ఫస్ట్ చేసింది ఎలా అంటే ఇప్పుడు OT1 తీసుకుని OT1 ఓటీ టైమింగ్, ఓటీ డేట్, ఓటీ టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి 11 సర్జరీ టైం. ఈ సర్జరీ ఓటీ ఛార్జెస్ ప్లస్ అనస్థీషియా డాక్టర్ ఛార్జెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్లో 1 lakh ప్యాకేజ్ అని మాట్లాడుకున్న టిబాక్టమీ అనుకుందండి. సో దీంట్లో బైఫర్కేషన్ చేసి ప్యాకేజ్ చేయొచ్చు. అలాగ ఒక ప్రొవిజన్ చేసాము. ఆ బైఫర్కేషన్ ఎలా అంటే ఓటీతో వచ్చేసి 5,000, ఓటీ 5,000, అనస్థీషియా డాక్టర్ది 5,000, సర్జరీ వచ్చేసి ఇది సర్జరీ పోస్టర్ ప్యాకేజ్ చేస్తాను పెట్టుకోవాలి. 5 days పెట్టుకోవాలి. డేస్ ఎన్ని ఉంటుంది మీరు డిఫైన్ చేస్తే అట్లా వస్తుంది. ఇది డేస్ వచ్చేసి సర్జరీ అడ్మిషన్ డేట్ నుంచి ప్యాకేజా లేదా సర్జరీ డేట్ నుంచి ప్యాకేజా, 1 day బిఫోర్ ప్యాకేజ్ అనేది పెట్టుకోవచ్చు. అట్లా అక్కడి నుంచి పెట్టుకుంటే మీకు ఆ డే నుండి ఏ డేకి అయితే 5 days అవుతుందో ఆ రోజులో ఉన్న బెడ్ రెంట్స్ కావచ్చు, కన్సల్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్యాకేజ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకని మనం అడ్మిషన్ డేట్, సర్జరీ డేట్ 1 day బిఫోర్ అనేది ఇస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అడ్మిషన్ డేట్ తీసుకొని మేము ఇప్పుడు 5,000 ఇది ఓటీ రెంట్, 5,000 వచ్చి అనస్థీషియా డాక్టర్, ఇది సర్జరీ అమౌంట్ వచ్చేసరికి 80,000. తర్వాత కన్సల్టెంట్ డాక్టర్ ఛార్జెస్ వచ్చేసరికి 10,000. సో ఇవన్నీ కలిపితే ఏమవుతుందంటే ఇక్కడ ఆ 10,000 ఇప్పుడు యాడ్ చేస్తే, ఈయన యాడ్ చేస్తే, కన్సల్టెంట్ యాడ్ చేస్తే ఇక్కడ 1 lakh అయిపోతుంది. ఇక్కడ క్యాల్కులేట్ కొడితే 1 lakh అవుతుంది. సో బిల్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఓటీ డీటెయిల్స్లో వచ్చేసి ఓటీ ఛార్జెస్, అనస్థీషియా డాక్టర్, సర్జన్ ఛార్జెస్, సర్జరీ అమౌంట్ కలిపి 1 lakh ఆ 5 days లోపల ప్యాకేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లా బైఫర్కేషన్ చేయొచ్చు. ఓటీని ప్లస్ అనస్థీషియాని, కన్సల్టెంట్ని, సర్జరీని. ఇవన్నీ కాకుండా ఎలాగ పెట్టామంటే ప్రజెంట్ కాన్ఫిగర్ చేసేసి జస్ట్ ఇవన్నీ బైఫర్కేషన్ చేయకుండా జస్ట్ సర్జరీ 1 lakh అనేది పెట్టేసుకుంటే
సారీ సర్జరీ 1,00,000 పెట్టేసుకున్నాము. సారీ. సో 1,00,000 అనేది సర్జరీ పెట్టేసుకొని ఏమైనా క్యాలిక్యులేట్ కొట్ట సేవ్ కొడితే ఈ సర్జరీ అనేది ఆ పేషెంట్కి పోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పేషెంట్ తీసుకుంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ప్యాకేజ్ బిల్ డిఫరెంట్గా వచ్చింది. ప్యాకేజ్ బిల్లు డిఫరెంట్గా వచ్చింది. మీకు ఏమొస్తుంది అంటే ఓన్లీ ప్యాకేజ్ అమౌంట్ టిబాక్టమీ ప్యాకేజ్ అమౌంట్ 1,00,000 అనేది వచ్చేస్తుంది అంతే. ఇంకా ఫస్ట్ కన్సిడర్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ప్యాకేజ్ తర్వాత ఓటీ ఛార్జెస్, అనస్థీషియా డాక్టరు, సర్జరీ ఛార్జెస్, సర్జరీ ఛార్జెస్ కానీ ఇండివిజువల్గా బైఫర్కేషన్ చేసి చూపిస్తాము. ఇప్పుడు ప్యాకేజ్ ఎట్లా చూపిస్తున్నాం అంటే ఓన్లీ ప్యాకేజ్ 1,00,000 అని చూపిస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఎక్స్క్లూడ్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడ వెళ్ళి పే చేసుకుంటారు. ఇన్క్లూడ్ అంటే మాత్రం మీరు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ కొన్ని చేస్తాను ఈ పేషెంట్కి డ్యూలో పెట్టి. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, అశ్విత్ సో ఇవి డ్యూ ఆథరైజేషన్ తీసుకున్నాను. టెస్టింగ్ డ్యూ వచ్చేసి 100% అన్నీ తీసుకుంటున్నాను, లేదా అమౌంట్ అయినా పెట్టచ్చు, మీరు మీ ఇష్టం. సో డ్యూలో పెట్టి ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేశాను. సేమ్ అట్లాగే డ్యూస్ ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేద్దాము, మీకు ఐడియా వస్తుంది. సో నేను ఇంకా ఇది కూడా డ్యూ పెడుతున్నాను. సో ఇది కూడా డ్యూ పెట్టి సేవ్ చేశాను, సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫార్మసీ బిల్స్ చేస్తాను. ఫార్మసీ కూడా కొన్ని మీకు ప్యాకేజ్ అనేది ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ ఐడియా రావాలి కదా, అందుకని ఫార్మసీ బిల్స్ ఈ ఐడిలో ఉండదు కదా, వేరే ఐడిలో చూస్తాను. ఫార్మసీ వచ్చేసి సో ఫార్మసీ సేల్స్ కింద ఫార్మసీ ఇక్కడ వచ్చేసి పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఏ పేషెంట్? హర్షిత్. ఈ పేషెంట్ అయితే ప్యాకేజ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఐటమ్స్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏంటి అనేది. సో ఇది కూడా నేను ఏం చేస్తున్నా అంటే ప్రజెంట్ డ్యూలో పెట్టేస్తున్నాను. డ్యూ వచ్చేసి డ్యూ అమౌంట్ 168.
సో 168 డ్యూలో పెట్టేస్తుంది. రీమార్క్స్ సేమ్. సో బిల్ ప్రింట్ చేస్తే బిల్ కూడా వస్తుంది, డ్యూలో ఉన్నట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఫార్మసీ ల్యాబ్ కూడా ఆ పేషెంట్కి చేశాను, డ్యూలో పెట్టేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చేస్తాను. సో లాగిన్ అయ్యాను, ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాను. సో నేను ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి, డిశ్చార్జ్ బిల్ ఒకసారి చెక్ చేస్తున్నా. ఇప్పుడు నేను డిశ్చార్జ్ బిల్ సో టోటల్ వచ్చేసి 1,00,000 ప్యాకేజ్ 1,12,028 అయింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఫార్మసీ ఉన్నాయి, అవి డ్యూలో ఉన్నాయి. చూడండి ఏపీ ల్యాబ్ ఉన్నాయి, ఫార్మసీ 168 రూపీస్, ల్యాబ్ వచ్చి ఉంది. సో ఇవి మనం 1,00,000 ప్యాకేజ్ కాబట్టి 12,000 రూపీస్ ఎంతో కట్టించుకోవాలి. లేదా యాజ్ పర్ మన ప్యాకేజ్ మాట్లాడుకున్న ప్రకారం అయితే ఇంక్లూడ్ ఫార్మసీ, కొన్ని ఇంక్లూడ్ ఉన్నాయి, కొన్ని ఎక్స్క్లూడ్ ఉన్నాయి టెస్టులు కానీ ఫార్మసీ అన్నప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి ఐపీ బిల్లింగ్లోకి వెళ్ళి ప్యాకేజ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చేసి ఆ పేషెంట్ని ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ రండి. ఇక్కడ చూసిన తర్వాత పేషెంట్ ఇక్కడ వెళ్ళాలి. మీరు ఫస్ట్ ఇన్ పేషెంట్లో ప్యాకేజ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళేసి ఆ పేషెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కొడితే ఇక్కడ వచ్చి చూడండి. సో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ అయినాయి అనేది ఇక్కడ చేస్తే ఇందులో మీరు 6,000 రూపాయలు ఏదైతే ఉందో 6,000 రూపీస్ ఏది ర్యాపిడ్ ఉందో ఇది రాదు, ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వదు, దీన్ని ఇంక్లూడ్ చేయాలి అంటే ఈ టెస్ట్ని కానీ లేదు ఇది ఒక్కటి వదిలేసి మిగతా అన్ని టెస్ట్లు కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే సెలెక్ట్ ఆల్ కొట్టేసేసి సేవ్ కొడితే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట, ప్యాకేజ్లోకి ఇంక్లూడ్ అయిపోతాయి. అట్లాగే ఫార్మసీ కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేసేయాలి. ఒకటి 69 రూపీస్ ఉంది కదా, ఇది రాదు అనుకుంటే సేవ్ కొట్టేస్తే ఇవన్నీ కూడా ప్యాకేజ్లోకి ఇంక్లూడ్ అయిపోతాయి. ఇప్పుడు బిల్లోకి వెళ్ళి చూస్తే మీరు రాకుంటే బిల్ క్లోజ్ చేసేయాలి. యాక్చువల్గా అయితే ఎట్లనే పెట్టాము. సో అంతే, మారలేదు. అంటే ఏం చేయాలి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే డిశ్చార్జ్ బిల్లో ఏం చేయాలంటే మళ్ళీ అన్ని పోస్టింగ్స్ చేస్తారు కాబట్టి చేయకుండా బిల్ క్లోజ్ చేయాలి. ఈ బిల్ క్లోజ్ అనే ఆప్షన్ ఏంటి అంటే పేషెంట్ ఇన్సూరెన్స్ పేషెంట్ కానీ ఏదైనా పేషెంట్ కానీ వాళ్ళు ఎమర్జెన్సీలో వచ్చారు, ఎమర్జెన్సీలో వెళ్ళిపోతున్నారు, నైట్ టైంలో బిల్లింగ్ పర్సన్ లేరు, చాలా పోస్టింగ్స్ ఉన్నాయి, కొన్ని చూసి ఆ బిల్ చేయాలి ఇంకా అని ఉద్దేశం ఉందంటే ఏం చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళని అన్ని పోస్టింగ్స్ అన్ని కరెక్ట్గా చేసుకొని బిల్ క్లోజ్ కొట్టేస్తే నెక్స్ట్ డేకి ఆటోమేటిక్గా బెడ్ రెంట్స్ అనేవి పడవు అనమాట. సో క్లోజ్లో ఉంటుంది కాబట్టి డిశ్చార్జ్ చేసుకోవచ్చు రేపని. నేను ఇప్పుడు బిల్ క్లోజ్ చేశాను. ఇప్పుడు చేసిన తర్వాత ప్యాకేజ్ కాన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తే అవుతుంది అనమాట. సో ఎందుకంటే బిల్ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి కాబట్టి ప్యాకేజ్ చేంజెస్ అలా చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను, ఈ 6,000 ఒకటి మాత్రము ఎక్స్క్లూడ్లో ఉంచుతున్నాను. సేవ్ అయింది. అట్లాగే ఫార్మసీ కూడా అంతే, డీటెయిల్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను, 69 రూపీస్ మాత్రం ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. చెక్ బాక్స్ చేసినవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. సో ఇప్పుడు డిశ్చార్జ్ బిల్ $1,06,000 వచ్చింది. అంటే ఆ 6,000 వచ్చి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పే చేయాలి, మిగతా వచ్చేసరికి ప్యాకేజ్లోకి వచ్చేసాయి. అవన్నీ ప్యాకేజ్లోకి ఇంక్లూడ్ అయిపోయినాయి, ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఓన్లీ ఏబి టెస్ట్ ఉంది కదా, ఇది ఒక్కటి మాత్రం కంపల్సరీ ఇంక్లూడ్. మిగతా ఇన్వెస్టిగేషన్స్ కనిపించట్లేదు మీకు, అన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయాయి.
అంతే. ఇట్లాగా మీరు ప్యాకేజ్ బిల్ చేయొచ్చు. ఈ ప్యాకేజ్ బిల్‌లో ఏంటి అంటే ఇంకా మీకు మన ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఈ ప్యాకేజ్ బిల్లింగ్ నాకు తెలిసి ఎక్కడ ఉండదు. మల్టిపుల్ ప్యాకేజెస్ చేసుకోవచ్చు. 3 డేస్ ఫస్ట్ పేషెంట్ వచ్చి ఈరోజు 12th ఫస్ట్‌కి అడ్మిట్ అయ్యిండు. ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ఒక ప్యాకేజు, ఫోర్త్ నుంచి ఎయిత్ వరకు ఒక ప్యాకేజు, ఎయిత్ నుంచి 12th వరకు ఒక అట్లా మల్టిపుల్ ప్యాకేజెస్ చేసుకోవచ్చు. ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా ఉందంటే ఆ 2 డేస్ బిల్ని అవుట్ సైడ్ బయటకు కూడా తీసుకురావచ్చు. అట్లా మల్టిపుల్ ప్యాకేజెస్, మల్టిపుల్ బిల్ ఓపెన్ బిల్లింగ్ అట్లా కాన్ఫిగర్ చేసి తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటివరకు ఏ సాఫ్ట్వేర్లో అయితే ఈ ఫీచర్స్ లేవు. మీరు ఒకసారి ఈ ప్యాకేజ్ బిల్లింగ్ కూడా చూడవచ్చు. ఇది ప్యాకేజ్ బిల్లింగ్. సో ఈ ప్యాకేజ్ బిల్లులో డిఫరెంట్గా చూపించాలి. మనం బిల్లింగ్లో ఓన్లీ ప్యాకేజ్ అమౌంట్ 1,00,000 అంటే 1,00,000 చూపించు కాకుండా ఆ 1,00,000లోనే డాక్టర్ అమౌంట్ ఇంత, ఓటీ అమౌంట్ ఇంత, ప్యాకేజ్ సర్జరీ అమౌంట్ ఇంత కలిపి మొత్తం 1,00,000 చూపించమంటే బైఫికేషన్ చేసి చూపిస్తాము. ప్యాకేజ్ అమౌంట్ 1,00,000 అనేది చూపిస్తాము. అట్లాగే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ కూడా ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపించాను సింపుల్గా. ఫస్ట్ ఏం చేసిన, నేను పేషెంట్ అడ్మిట్ చేశాను. తర్వాత డైరెక్ట్గా ఓటీకి వెళ్ళి సర్జరీ పోస్టింగ్ చేశాను. ఆ సర్జరీ పోస్టింగ్లో ఏం చేశాను, నేను ఇది ప్యాకేజ్ సర్జరీ పోస్టింగ్ ఇక్కడ ప్యాకేజ్ ఎస్తాను తీసుకున్నాను. ఇక్కడ డేస్ అనేది మీకు పెట్టుకోవచ్చు. లేదంటే మీరు సర్జరీస్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ సర్జరీస్ ఉంటాయి కదా, ఇది ప్యాకేజ్ అని పెట్టుకుంటే మీకు ఇక్కడే క్రియేట్ చేసిన సర్జరీసే అక్కడ వచ్చేస్తాయి అన్నమాట. టూ బ్యాక్ ఏదైతే క్రియేట్ చేసుకొని ఇది ప్యాకేజ్ చేస్తూ అమౌంట్ పెట్టుకుంటారో, ప్యాకేజ్ డేస్ ఏదైతే ఉన్నాయో యాక్టివ్ ఉందో, సో ఇవే అక్కడ వచ్చేస్తాయి. ప్యాకేజ్ మీరు పోస్ట్ చేసేది ఇక్కడ ఉన్న క్రియేట్ చేసిన ప్యాకేజ్. ఈ 5 days వచ్చింది ఇలా ఇవాక్టివ్, ఇది ఇది 1 రూపీ ఉంది, అవే ప్యాకేజ్లు ఇక్కడ మీరు పోస్టింగ్ చేస్తారనమాట. సో కాబట్టి మీరు ప్యాకేజ్ని ప్రీ డిఫైన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ పోస్ట్ చేసినా కూడా దాన్ని మార్చుకోవచ్చు. ఈ ప్రొవిజన్ అనేది ఉందన్నమాట. ఇది ప్యాకేజ్ బిల్లింగ్, పేయింగ్ బిల్ ప్యాకేజ్. థ్యాంక్ యూ.